ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ చదవబడిన మన బైబిల్ భాగము యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నుంచి 1 నుంచి 11 వచనాల వరకు మనము చదువుకున్నాము. అయితే ఇందులో నుంచి మనం కొన్ని సంగతులు ఆలోచన చేసి నేర్చుకుందాం. మీరు ఈ మాటలు చదివినప్పుడు మీకు చాలా పరిచయమైన పదాలే చాలా కనపడ్డాయి మీకు కదా. ఓకే, పాటలు చాలా గుర్తొచ్చాయి. ఇంకా పరిచయమైన మాటలు ఏమన్నా కనపడ్డాయా? యోహాను కనపడ్డాడు. ఇంకేమన్నా కనపడ్డాయా? క్రీస్తు కనపడ్డాడు. గొర్రెల కాపరి కనపడ్డాడు. కానీ మనం చదువుతున్నది ఎక్కడ? యెషయా గ్రంథము 40వ అధ్యాయంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ మాటలు కొంచెం ఆలోచన చేద్దాం మనం. ఈ 40వ అధ్యాయానికి ముందు యెషయా గ్రంథంలో 39 అధ్యాయాలు ఉంటాయి. 40వ అధ్యాయానికి ముందు 39 అధ్యాయాలు ఉంటాయి. 40 అధ్యాయంతో కలుపుకొని 27 అధ్యాయాలు ఉంటాయి. 2 కలిపితే 66 అధ్యాయాలు అవుతాయి. మీకేం గుర్తొస్తుంది? ఏమన్నా గుర్తొస్తుందా? 66 గ్రంథాలు బైబిల్ గ్రంథాలు ఉంటాయి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? 66 ఉన్నాయి. పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి? 39 ఉన్నాయి. కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి? అంటే యెషయా గ్రంథం చూడండి, ఎగ్జాక్ట్గా ఒక మినీ బైబుల్ లాగా కనపడతా ఉంది. పాత నిబంధన నంబర్ కనపడుతుంది, కొత్త నిబంధన నంబర్ కనపడుతుంది. బైబిల్లో ఉన్న 66 పుస్తకాలను సూచించేటట్టుగా 66 అధ్యాయాలు యెషయా గ్రంథంలో ఉన్నాయి. బాగుంది కదా, ఇంట్రెస్ట్గా. అంటే బైబిల్లో ఉన్న 66టిని తీసుకొచ్చి యెషయా గ్రంథం ఒక మినీ బైబిల్ లాగా పెట్టిందేమో అనుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీరు చదువుతూ ఉండి పాత నిబంధన కదా యెషయా గ్రంథం, కానీ అందులో మీకు కనపడ్డాయి, మీకు గుర్తొచ్చినాయి ఏమైనా చెప్పండి అంటే మొత్తం కొత్త నిబంధన చెప్తా ఉన్నారు మీరు కదా. క్రొత్త నిబంధన సంగతులన్నీ అక్కడ ఉన్నాయి. సో ఈ యెషయా గ్రంథం ఎంత స్పెషల్ గ్రంథమో మనం చాలా ఆలోచన చేయాలి. మీరు క్రొత్త నిబంధన గ్రంథం చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలో పలానా ప్రవక్త ఇలా చెప్పాడు, పలానా ప్రవక్త ఇలా చెప్పాడు అని పాత నిబంధన కొటేషన్లను ఎక్కువగా వాడింది ఏ పుస్తకం నుంచి? పాత నిబంధనలో ఉన్న పుస్తకాల్లో దేన్ని వాడారు అని అంటే యెషయా గ్రంథంలోనండి. మిమ్మల్ని గురించి యెషయా చెప్పింది నిజమే, ఫలానా చోట యెషయా ఇలా చెప్పాడు అనగా మీరు కొత్త నిబంధన చదువుతున్నా కూడా పాత నిబంధనలో ఈ యెషయా గ్రంథం చాలా ప్రాముఖ్యమైంది అనేది మీకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ గ్రంథం మనం చదివేటప్పుడు ఈ యెషయా గ్రంథం యొక్క ఈ స్టోరీని కూడా మనం కొంచెం అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. నేను ఇక్కడ 40వ అధ్యాయాన్ని మీకు చదివి వినిపించాను 1 నుండి 11 దాకా. ఇప్పుడు అక్కడ ఎలాగుంది అని అంటే మీకు వెంటనే గుర్తొచ్చిన మాట, ఇదిగో మార్గమును సరళం చేయుడి. ఎవరు చెప్పింది ఇది? బాప్తిస్మిచ్చు యోహాను. అసలు అది ఎక్కడ ఉంటుంది చెప్పండి? కొత్త నిబంధనలో ప్రారంభంలో ఉంటాయి కదా. అంటే కొత్త నిబంధన ప్రారంభం ఎలాగవుతుందంటే యేసు ప్రభు కంటే ముందే బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి ఇదిగో వస్తున్నాడు మెస్సయ్య, మార్గమును సరళం చేయండి అని చెప్పడంతో ప్రారంభమవుతుంది కొత్త నిబంధన కదా. మీరు గమనిస్తే
ఈ యెషయా గ్రంథం 40 అధ్యాయము అలాగనే ఒక సెక్షన్కి మరొక సెక్షన్ ప్రారంభమైనట్టుగా ఉంటుంది. 39 అధ్యాయాల దాకా ఏముంటుంది అని అంటే 39 అధ్యాయాల దాకా హిజ్కియాతో ఎండ్ అవుతుంది. 39 అధ్యాయాల దాకా ఉన్న సమాచారం ఒకటి, 40 నుండి మిగతా 66 దాకా ఉన్నటువంటి సమాచారం ఒకటి. ఈ యెషయా గ్రంథంలో 39 అధ్యాయాల దాకా ఏముంటుంది? యెషయా చెప్పాడు. యెషయా దేవుడు చెప్పినటువంటి మాటలన్నీ అనేకమైన విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. 5వ అధ్యాయం మీకు కొంత పరిచయమే. యెషయా 6వ అధ్యాయం కూడా మీకు కొంత పరిచయమే. యెషయా 9వ అధ్యాయం కూడా మీకు కొంత పరిచయమే, అవునా కదా? ఒకవేళ నా ముఖం వైపు విచిత్రంగా చూస్తుంటే మీరు పాత నిబంధన పట్టుకోరేమో అనిపిస్తుంది. ఓకే, యెషయా గ్రంథం 11వ అధ్యాయం మీకు పరిచయమే. ఏమేమి ఉన్నాయి ఎక్కడ చెప్పండి? 5వ అధ్యాయంలో తోట, 6వ అధ్యాయంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, 9వ అధ్యాయంలో శిశువు పుట్టెను, 7వ అధ్యాయంలో కన్యక కుమారుని కనును. ఓకే, 11వ అధ్యాయంలో మొద్దు మొద్దు. సో ఇవన్నీ మీకు పరిచయమే. కాబట్టి యెషయా యొక్క తన పరిచర్యలో రాజులతో మాట్లాడుతూ వస్తున్నప్పుడు యెషయా హిజ్కియాతో ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తాం. హిజ్కియాకు ఏం జరిగిందో అది కూడా మీకు తెలుసు కదా. మరణకరమైన రోగం వచ్చినప్పుడు మళ్ళా దేవుడు దాన్ని 15 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేశాడు, అయిపోయింది. ఇప్పుడు హిజ్కియా యెషయా ప్రవక్తతో చాలా అనుబంధంగా, అనగా దైవ సేవకునితో మంచి సంబంధం కలిగినటువంటి రాజుగా హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా తర్వాత తన కొడుకు మనష్షే అనేవాడు రాజు అయ్యాడు. ఈ మనష్షే యెషయా ప్రవక్తను అంగీకరించిన వాడు కాదు. రాజు దేవుని ప్రవక్తల మాటలు విని పాలన చేస్తే బాగా చేస్తాడు కదా. కానీ మనష్షే వాడు చాలా దుర్మార్గంగా బ్రతికాడు. మనష్షే ఎంత దుర్మార్గంగా అంటే యెషయా వచ్చి చెప్పాడు, బాబు మీ నాన్నగారు చేసినట్టుగా విన్నట్టుగా నువ్వు మాటలు వినటం లేదు, ఇది మంచిది కాదు అని అంటే మాకే చెప్తావా, అంతటోడివా నువ్వు దేవుని సేవకుడివి అని ఒక చెట్టును తీసుకొని వచ్చి మొద్దును నరికి ఆ మొద్దుకు యెషయాను కట్టేసి నిలువుగా కట్టేసి ఆ మొద్దును ఇప్పుడు రంపాలు ఉంటాయి కదా, చెక్క డిప్పాల కాడ మొద్దును పెడితే పోతా ఉంటుంది కోసుకుంటా కదా, అలాగిన మొద్దు మీద యెషయాను పండబెట్టి దాన్ని నిలువుగా రంప మీద పెడితే మొద్దుతో పాటు యెషయా కోయబడ్డాడు. యెషయా ప్రవక్త హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ సమాచారాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే యెషయా గురించినటువంటి తన పరిచర్య గురించినటువంటి విషయాలు చదవండి. ఇంకా 37వ వచనం, 11వ అధ్యాయం 37వ వచనం. విశ్వాస వీరుల చరిత్రలో రాళ్లతో కొట్టబడి కొందరు రాళ్లతో కొట్టబడిరి, కొందరు రంపములతో కోయబడిరి. ఎవరి గురించి ఆ మాట అంటే యెషయా ప్రవక్త గురించి. ఇక్కడ యెషయా ప్రవక్త గురించినటువంటి ఈ గ్రంథం యొక్క స్పెషాలిటీ గురించి చాలా మాట్లాడుకుంటున్నాం మనం. 39 అధ్యాయాల దాకా ఆ హిజ్కియా చనిపోయిన తర్వాత తన కొడుకు మనష్షే వచ్చాడు. ఆ మనష్షే వచ్చి పరిపాలన చేస్తున్నాడు. ఆ టైంలో
యెషయా చంపబడ్డాడు. అయితే ఈ 40 అధ్యాయం నుంచి సంఘటన ఈ జరగబోయేటువంటి ఈ విషయాలన్నీ యెషయా రాసి పెట్టాడు. ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు. మీరు బాగా ఆలోచన చేయాలి ఈ మాటలో. 39 అధ్యాయం దాకా ఏం జరుగుతుంది అంటున్నాను? రాజులతో ఈ ప్రవక్త కలుస్తున్నాడు, చేస్తున్నాడు. ఆయన చెప్పినటువంటి విషయాలు, ఆయన బోధించేటువంటి విషయాలు, ఆయన ప్రకటించేటువంటి విషయాలు గ్రంథస్థం చేస్తూ ఉన్నాడు. ఓకే, ఆ తర్వాత ఆ రాసినటువంటి విషయాలే ఇక్కడ ఉంటున్నాయి. కానీ 39 దాకా దాటిన తర్వాత 40 నుంచి జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ యెషయా కాలము తర్వాత 150 సంవత్సరాల తర్వాత జరిగినాయి. ఇవి కన్ఫ్యూజన్ అయిపోయింది. మీకు అర్థమవుతుందని నేను చెప్పింది? 39 అధ్యాయాల దాకా ఉన్న సమాచారం యెషయా బ్రతికినప్పుడు జరిగినవే, అవి జరుగుతున్నాయి, రాస్తున్నాడు, జరుగుతుంది. కానీ 40 నుంచి జరిగినటువంటి ఈ సంఘటనలన్నీ యెషయా చనిపోయిన 150 సంవత్సరాల తర్వాత జరిగినాయి. కానీ కలిసి ఉన్నాయి. మరి చచ్చిపోయిన మనిషి ఎలా రాశాడయ్యా? చచ్చిపోయిన మనిషే రాశాడు. కానీ 39 దాకా ప్రజల దగ్గర ఉంది అందుబాటులో, 40 నుంచి అందుబాటులో లేదు. అప్పుడు ఆయన చనిపోయినప్పుడు నేను చెప్తున్నా కదా, మనష్షే అనేవాడు యెషయాను చంపాడు అని చెప్పాను. ఆ తర్వాత మనష్షే తర్వాత మరొక బాలుడైనటువంటి ఒక రాజు వచ్చాడు. అతని పేరు హోషియా. పేరు విన్నారా? 8 సంవత్సరాలకే రాజు అయిపోయాడు. ఇతను మంచి పిల్లోడు, మనష్షే అంటాడు కాదు. పితరుల బుద్ధులు రాలే ఎవరికి? హోషేయాకి. అయ్యో, మేము దేవుని ప్రజలం కదా, మేము దేవుని ప్రజలుగా ఉండాల్సినటువంటి వారం కదా, కాబట్టి దేవాలయాన్ని బాగు చేద్దాం, శుభ్రం చేద్దామని దేవాలయం పని మొదలుపెట్టి శుభ్రం చేస్తామంటే హోషేయాకి దొరికింది యెషయా గ్రంథము ఒక కాపీ దొరికింది. ఎప్పుడు రాశాడు? అప్పటికి 150 సంవత్సరాలు అయిందని చెప్పా కదా. రాయబడిందే కానీ ఎవరికి తెలియలేదు. అది 33 అధ్యాయాల దాకా జరిగిన విషయాలు అవి తెలిసినాయే, కానీ తర్వాత రాసినటువంటి విషయాలు వారికి తెలియలేదు. ఎగ్జాంపుల్ ఎలాగంటే, నేను ఏదన్నా ఒక లెటర్ రాసి నీకు ఇస్తా, నీకు ఇచ్చి ఈ లెటరు మీ బావకి, కానీ ఇప్పుడు చదవద్దని చెప్పు, ఒక 5 సంవత్సరాల తర్వాత చదవమని చెప్పు అని ఒక లెటర్ పంపించాను అనుకో. ఎప్పుడు రాసింది అది? 5 సంవత్సరాల ముందే రాశాం, కానీ చదువుతుంది ఎప్పుడు? అట్లా ఉంటుంది. ఇది అర్థం కావడానికి మీకు ఆ సమాచారం చెప్తున్నా. ఓకే, అర్థమవుతుందా? యెషయా గ్రంథము దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటే హోషేయా రాజుకి కనపడింది. అది చదువుకున్నాడు. అయ్యో, యెషయా గ్రంథంలో ఇలాగన ఆయన ప్రకటించినటువంటి సమాచారాన్ని బట్టి మేము ఖచ్చితంగా శిక్షకు పాత్రులమే, ఈ పాటికి మేము చచ్చిపోవాల్సిన వాళ్ళం కదా. హోషేయా ఆ గ్రంథం చదివితే మాకు అర్థమైపోయింది, మేము చేసిన తప్పులు చిన్న తప్పులు కాదు, మేము ఖచ్చితంగా నాశనమైపోవాల్సిన వాళ్ళమే. అయితే ఇలాంటి మా బ్రతుకులను దేవుడు ఈ విధంగా ఆదరించి బ్రతికించి కాపాడతాడా అని ఈ 40 అధ్యాయం నుంచి చదివితే అర్థమైంది వాళ్ళకి. క్లియర్గా ఉన్నారు కదా?
హోషేయ చదివితే ఏమర్థమైంది? మా వాళ్ళు చాలా దుర్మార్గులు, మేము శిక్షకు పాత్రులమే అనే విషయం అందరికీ అర్థమైంది. ఎందుకనంటే అశ్షూరీయులు వస్తున్నారు, అశ్షూరీయులు వచ్చారు, ఇశ్రాయేలీలు ఆ ఉత్తర గుంపునంతా చెరపట్టుకుపోయారు. తర్వాత బబులోను వాళ్ళు అశ్షూరీయులను కూడా ఓడించి బబులోను వరల్డ్ పవర్గా అయ్యారు. బబులోను వారు వరల్డ్ పవర్గా అయినప్పుడు ఇక వీళ్ళను కూడా, యోధా వారిని కూడా చెరపట్టుకొని రాజవంశీయులు మెయిన్ పర్సన్స్, ప్రధానంగా ఉన్నవాళ్ళు, బాగా పనికొచ్చేవాళ్ళు, బాగా ఉన్నతంగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ చెరపట్టుకొని పోయారు ఫస్ట్ ట్రిప్లో. బబులోను చెర అంటే ఒకేసారి జరగలే. ఫస్ట్ వచ్చారు, యుద్ధం చేశారు, గెలిచారు బబులోను వారు ఇశ్రాయేలీయుల్ని, ఈ యూదా జనాన్ని. వీరి మీద యుద్ధం చేసినప్పుడు ఓడించారు కదా, ఓడిస్తే ఈ పనికి మళ్ళీ చెత్త అంత ఎందుకు, పనికొచ్చేళ్ళని పట్టకరానరా అన్నట్టుగా మంచి వాళ్ళని, అంటే రాజ కుటుంబకులను, బాగా చదువుకొని తెలివైన వాళ్ళని, ఇలాంటి వాళ్ళని తీసిపోయారు. ఆ లిస్టులో ఉన్నవాడే దానియేలు, ఈ బ్యాచ్ తెలికల పిల్లలు, చక్కనోళ్ళు, ఇట్లా ప్రముఖులను తీసుకుపోయారు. మళ్ళీ ఇంకొక ట్రిప్ వచ్చారు, మళ్ళా సెకండ్ ట్రిప్లో ఇంకొకసారి వచ్చి మళ్ళా కొంతమందిని తీసుకొని పోయారు. ఆ తర్వాత ఆ కాలంలో ఈ యెషయా తర్వాత యిర్మీయా కూడా వచ్చాడు. మీకు అర్థమవుతుందా? యెషయా చనిపోయిన తర్వాత జరిగే సంభవాల గురించి చెప్తున్నా. ఆ 150 సంవత్సరాల్లో ఏం జరిగింది అనంటే, ఇదిగో మనష్షే చచ్చిపోయాడు. ఆ మనష్షే చచ్చిపోయినాడే కదా యెషయా, చెప్పే కదా, రంపంతో కోస్తే అది చచ్చిపోయాడు. మనష్షే తర్వాత వేరు రాజులు వచ్చారు. అందులో ఒక బాలుడైనటువంటి రాజు యోషియా గురించి నేర్చుకున్నాం. ఇతను మంచి పిల్లోడై దేవాలయాన్ని బాగా చేస్తుంటే యెషయా గ్రంథం దొరికింది. అప్పటికి యెషయా ఉన్నాడా? ఆ తర్వాత హోషియా దేవుని పనులు ఇవన్నీ చేస్తుంటే మరి వారి దగ్గరికి ప్రవక్తలు ఎవరు వచ్చారు అనుకుంటున్నారు? యిర్మీయా. దేవుడు వేరే ప్రవక్తలను పంపించాడు, యెహెజ్కేలు, వీళ్ళందరూ ప్రవక్తలు. దేవుడు తన ప్రజల్ని, యెషయా తర్వాత వేరే ప్రవక్తలు వచ్చారు, జరుగుతూ ఉంది. ఇప్పుడు నెబుకద్నెజరు వచ్చి అన్నాడు, బాబు జాగ్రత్తగా ఉండండి అని ఈ యిర్మీయా చెప్తానే ఉన్నాడు. ఏమని చెప్తున్నాడు? మీరు విగ్రహాలు జోలిపోతున్నారు, మంచిదే, విగ్రహాలు తీసేస్తున్నారు, బాగానే ఉంది. ఏది హోషేయ చేస్తున్న సంస్కరణల్లో బాబు మనం ఇవన్నీ సరి చేసుకోవాలంటే సరి చేసుకుంటున్నారు. అప్పుడు యిర్మీయా వచ్చి ఏం చెప్తున్నాడు అనంటే, బాబు మీరు చేసే పనులు చేసుకుంటున్నారు కానీ పూర్తిగా చేయట్లా. మీరు విగ్రహాలు కొన్ని తీసి పక్కన పెట్టుకుంటున్నారు కానీ మీ హృదయాల్లో ఉన్నాయి అసలు విగ్రహాలు. మీకు అర్థమవుతుందా? ఇలాగన ప్రవక్తలందరూ వచ్చి వీళ్ళు బబులోను వారు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, ఒక నిమిషం, పోయిన వారం బుధవారం బైబిల్ స్టడీలో మాట్లాడడానికి నాకు గొంతు మాట రాలే, అందుకని మొన్న బుధవారం మాట్లాడలేకపోయాం. ఓకే, బబులోను వారు ఇశ్రాయేలు ప్రజల్ని తీసుకెళ్ళిపోతున్నారు. మీకు తెలుసో తెలీదో, యెషయా తన రాసినటువంటి దీంట్లో కోరేషు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు అని
40 అధ్యాయం తర్వాత రాశాడు. రాసింది ఎవరు? కోరేష్. ఎప్పుడు వాడు? బబులోను చెరలో నుండి 70 సంవత్సరాలు బబులోను చెరలో ఉన్న తర్వాత ఇశ్రాయేల్ ప్రజల మీద ఒక సాఫ్ట్ కార్నర్ కలిగినటువంటి ఒక రాజును, కోరేషును మనం చూస్తాం. ఆ రాజు, కోరేషు రాజు వస్తాడు, మిమ్మల్ని విడిపిస్తాడు అని ఈ యెషయా గ్రంథంలో 40 అధ్యాయం తర్వాత రాశాడు. ఆయన పేరు ఎలా తెలుసు ఈయనకి? దేవుని యొక్క ప్రవక్త. వింటున్నారా? 150 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఉన్న భాగం ఇది. యెషయా గ్రంథం యొక్క స్పెషాలిటీ మీకు ముందే చెప్పా. పాత నిబంధన లాగా ఒకటి, కొత్త నిబంధన లాగా ఒకటి, మొత్తం బైబిల్ లాగా, మినీ బైబిల్ లాగా యెషయా గ్రంథం ఉంది. 39 అధ్యాయాల దాకా ఉన్న సమాచారం యెషయా బ్రతికున్నప్పుడు రాసినయే, జరిగినయే. 40 అధ్యాయం తర్వాత జరిగినటువంటి సంఘటనలన్నీ యెషయా చనిపోయిన 150 సంవత్సరాల తర్వాత జరిగిన సంభవాలు. అంటే అవి జరగబోతున్నాయి అని యెషయాని ముందుగానే దేవుని చేత బయలుపరచబడి రాసిన గ్రంథం అది. కానీ ప్రజలు ఎప్పుడు చదివారు? తర్వాత కాలంలో చదివారు దాన్ని. ఈ చెప్పిన సంగతులన్నీ 150 సంవత్సరాల తర్వాత జరిగిన విషయాలన్నీ చూస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ చూడండి, కొన్ని మాటలు చూస్తాం. ఏముంది? మీ దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, 40 అధ్యాయంలో మనం ప్రారంభం నుంచి చదువుతున్నాం. ఓకే. నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి, యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి. ఆమె యుద్ధకాలం సమాప్తమైంది, ఆమె దోష రుణము తీర్చబడింది. యెహోవా చేతి వలన ఆమె సమస్త పాపముల నిమిత్తం రెండింతలు పొందెను అనే సమాచారం ఆమెకి ప్రకటించండి. ఏం చెప్తుంది తెలుసా? ఇదిగో మీరు అనుభవించినటువంటి మీ శిక్ష, మీరు పొందాల్సినటువంటి శిక్ష పొందారు, అయిపోయింది. బబులోను చెరలో పడ్డారు, శిక్షలో ఉన్నారు, ఇక ఓదార్చండి, మీ శిక్ష అయిపోయింది. ఇప్పుడు ఒక రాజు వచ్చి మిమ్మల్ని తిరిగి యెరూషలేంకి వెళ్ళండి మీరు అని పంపిస్తాడు. ఆ క్రమంలో నుండే కదా బబులోను చెర నుండి ఇశ్రాయేలు ప్రజలు మళ్ళా తిరిగి యెరూషలేంకి వచ్చారు. ఎజ్రా ఆధీనంలో కొంతమంది, జెరుబ్బాబేలు ఆధీనంలో కొంతమంది, నెహెమ్యా ఆధీనంలో కొంతమంది బబులోను నుండి. మీ కిందకు ఒక మాట చెప్పా కదా నేను, బబులోనీయులు దేశాన్ని అంతా స్వతంత్రించుకునేటప్పుడు, ఇశ్రాయేలు ప్రజలందరినీ చెరపట్టుకునేటప్పుడు మొత్తాన్ని ఒకేసారి పట్టుకుపోలేదు అని చెప్పానా? అలాగే ఈ శిక్షాకాలం తర్వాత బబులోను నుండి బయటికి పంపించేటప్పుడు కూడా మొత్తాన్ని ఒక్కసారి పంపలే. ఇవి ఎజ్రా, నెహెమ్యా గ్రంథాలు చదివితే మీకు అర్థమవుతాయి. ఫస్ట్ ఓకే, ఇన్నికి ఇంత కష్టాలు పడ్డారు, ఈ చెరలో ఇన్ని ఏళ్ళు, ఎన్ని సంవత్సరాలు ఉన్నారు బబులోనులో? బబులోను చెరలో 70 సంవత్సరాలు, 70 ఏళ్ళు మీరు శ్రమలు పడ్డారు, బానిసలుగా బతికారు, మా చెరలో ఉన్నారు. సరే వెళ్ళండి, మీ దేశానికి కూడా మీరు వెళ్ళండి, వెళ్ళి మీ దేవాలయాన్ని బాగు చేసుకోండి, మీ దేవునికి పూజలు చేయండి, ప్రార్థనలు చేయండి. అలా చేస్తా
మా గురించి కూడా ప్రార్థన చేయండి అని పంపించారు. ఎవరు? బబులోను తర్వాత వచ్చినటువంటి రాజులు, మాదియా పారసీక రాజులు. ఒకసారి మీరు ఎజ్రా గ్రంథం ప్రారంభం చదివితే మీకు కొంచెం విషయం క్లారిటీగా వస్తుంది. ఎజ్రా పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో ఓకే ఓకే చూడండి. కోరేషు ఏం చేశాడు అనే విషయాల్ని ఆలోచన చేస్తే, కోరేషు ఇశ్రాయేల్ ప్రజల మీద సాఫ్ట్ కార్నర్. ఏ రాజు? ఆ రాజు ఆయన ఏ దేశానికి రాజు? మరి వీళ్ళని చెరబట్టుకుపోయింది ఎవరు? ఒక విషయం నీకు కొంచెం క్లారిటీ కొరకు వస్తా. ఓకే, కోరేషు గురించి మీకు కొంత సమాచారం ఇవ్వడానికి. ఇప్పుడు చెరలు పట్టుకొచ్చింది ఎవరు? ఏ రాజ్యం వాళ్ళు? బబులోను వాళ్ళు. పంపించేది ఎవరు? పారసీకులు. పారసీక రాజు అని అన్నాడు. అంటే ఏమైంది మధ్యలో? బబులోను పవర్ పోయి పారసీకుల పవర్ వచ్చింది కదా. సో పారసీక రాజు అయినటువంటి కోరేషు వీళ్ళని పంపిస్తున్నట్టుగా చూస్తున్నాం. మీరు ఇప్పుడు యెషయా గ్రంథంలోకి వద్దాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో 40 తర్వాత అని చెప్పే కదా, 45వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. ఒక మాట చదువుదాం. అతని పక్షంన జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడుకున్నట్లు తలుపులు తీసేదను. యెహోవా తాను అభిషేకించిన కోరేషును గురించి సెలవిచ్చుచున్నాడు. కోరేషు ఏంటి? కోరేషు కథ చెప్తాననే. ఇశ్రాయేల్ ప్రజలు తప్పులు చేశారు, పాపం చేశారు. వాళ్ళకి రావాల్సిన శిక్ష జరిగింది. 70 సంవత్సరాలు వాడిని శిక్షించాడు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని అంటే, మీరు ఈ శిక్ష ఓకే జరిగిపోయింది, ఇక మీదట మీకు మేలు జరుగుద్ది. ఆ మేలు ఏమిటి? వేరే రాజు వస్తాడు. యెహోవా తాను అభిషేకించిన రాజు. అన్యులండి వాళ్ళు. కోరేషు వాళ్ళను అభిషేకించాడు. దేనికి అభిషేకించాడు? తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల వారిని ఈ కష్టాలు బాధలు అనేటువంటి ఈ చెర నుండి బయటికి పంపించేటట్టుగా దేవుడే కోరేషును ప్రేరేపించాడు. ఆ సంగతి ఎవరు రాస్తున్నారు? ఇప్పుడు చదివిన మాటలు ఎవరు రాశారు? అది యెషయాకి మనష్షేనే చంపించాడు కదా.
బబులోను చెర తర్వాత విడుదల చేయబోయేటువంటి ఆ రాజు గురించి యెషయాకి ఎలా తెలుసు? సో దేవుడు ఆ పేరును కూడా యెషయాకు తెలియజేశాడు. ఇవన్నీ జరుగుతున్నాయే. కోరేషును అభిషేకించాడు. ఈ కోరేషు మిమ్మల్ని వదిలిపెడతాడు, మీరు రిలీజ్ అవుతారు. ఇప్పుడు 40 అధ్యాయానికి వద్దాం. ఇక 40 అధ్యాయంకి రండి. 40 అధ్యాయంలో ఏం చెప్తుంది? యెషయా గ్రంథం 40 అధ్యాయం. ఇప్పుడు మీకు అర్థమవుతుంటుంది ఇది ఇక చదువుతా ఉంటే. ఏమేంటి చెప్పండి? దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, నా జనులను ఓదార్చండి, ఓదార్చండి. మీ కష్టాలు పోయినాయి, ఇంకా మీ కష్టాలన్నీ తొలగిపోయినాయి, మీ బాధలన్నీ తొలగిపోయినాయి. ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, ఆ యెరూషలేముతో ప్రేమగా మాట్లాడండి. ఇప్పటిదాకా ఎట్లా మాట్లాడారు? ఒక శత్రువులాగా, ఒక బానిసలాగా, ఒక చల్లని దానిలాగా, ఒక పనికిరాని దానిలాగా మాట్లాడారు కదా. ఇప్పుడు ప్రేమగా మాట్లాడు యెరూషలేముతో. ఎందుకు చెప్తున్నాడు? యుద్ధకాలము సమాప్తమైంది, పోరాటం అయిపోయింది. ఇంకా ఏం చెప్తున్నాడంటే, ఆమె రుణదోషము తీర్చబడింది. ఇంకా ఏం చెప్తున్నాడు అని అంటే, యెహోవా చేతి వలన ఆమె తన సమస్త పాపముల నిమిత్తం 2 అంతలు పొందింది. భరించాల్సిన బాధలన్నీ పడ్డది, మీ కష్టాలన్నీ రుణబాధము తీరింది, మీ శ్రమలు పోయినాయి. ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటే మీకేం గుర్తొస్తుందండి? యేసుక్రీస్తు మానవుల కొరకు జరిగించాల్సిన సమస్తమైన పాప పరిహారార్థానికి సంబంధించిన విషయాలన్నీ మీకు గుర్తు రావట్లేదా? యెషయా ప్రవక్తలో మనం నేర్చుకునేటువంటి విషయాలు. అఫ్కోర్స్ ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి సంగతులే. మీరు బాధలు అనుభవించారు, 70 సంవత్సరాలు మీరు కష్టాలు అనుభవించారు, మీరు ఏమేమైతే ఇబ్బందులు పడ్డారు, అయిపోయింది. ఇక ఓదార్చండి, ఇంకా ఓదార్స్తాం, ఇక మేలు చేస్తా. దేవుడు ఇక సెలవు ఇచ్చేది, మిమ్మల్ని ఇక నెమ్మదిస్తా, మీకు ఇక మేలు చేస్తా, మీకు ఇక క్షేమం ఇస్తా, మిమ్మల్ని ఈ బాధలలోనే ఇంకా యథాకాలం ఉంచను, బయటికి తీసుకొని వస్తా. ఓ ప్రియమైన దేవుని పిల్లరా, ఈ మాటలు మనం అర్థం చేసుకుంటుంటే, మేము బాధల్లో ఉన్నాం, మేము కష్టాల్లో ఉన్నాం, మా బతుకులు ఎలా, మాకేంటి దిక్కు అనేటువంటి బాధపడే వాళ్ళందరి గురించి దేవుడు చెప్తున్న మాట, ఓదారుస్తా, నేను నీకు కావలసినటువంటిదంతా జరిగించా. కష్టాలు బాధలన్నీ దేనికి వస్తాయనంటే పాపాన్ని బట్టి వస్తాయి అనుకోవచ్చు. మరణం ఎందుకు వస్తుందండి? మరణం ఎందుకు వస్తుంది? పాపం వలన మరణం, అంతే కదా. చావు ఎందుకు వచ్చింది లోకానికి? చావు అనేది ఎందుకు వచ్చింది ఈ లోకంలోనికి? రోగం, ముళ్ళ దుప్పలు, గచ్చపొదలు, వ్యవసాయం చేస్తారు కానీ మీకు ముళ్ళ పొదలు, ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? స్త్రీకి ప్రసవ వేదన ఎందుకు వచ్చింది? ఇవన్నీ కానీ దేవుడు నియమించినప్పుడు ఉన్నాయి, అవన్నీ లేవు. గుర్తుపెట్టుకోండి, పాపము ద్వారా ఇలాంటివి అనేకమైన సంభవాలు వస్తూ ఉంటాయి. అలాగని జ్వరం వచ్చింది కాబట్టి నువ్వు పాపం చేశావు అని కాదు నేను చెప్పేది, అపార్థం చేసుకోకండి. ఇవన్నీ రావటానికి అసలు బీజం అది అని చెప్తా ఉన్నా. ఆదాముని దేవుడు తయారు చేసినప్పుడు, హవ్వను తయారు చేసినప్పుడు వారు పాపం చేయకముందు వారికి జబ్బు వస్తుందా? అదే చెప్పేది. తినిన దినమున నిశ్చయముగా చచ్చదవు అని అంటే చచ్చాడా? కానీ చావలేదు. కానీ ఆ చావు అనేది ఇక స్టార్ట్ అయింది. అప్పుడు కాకపోతే ఇంకొక 100 ఏళ్ళకో, ఇంక 200 ఏళ్ళకో, ఇంకొక 300 ఏళ్ళకో, 400 ఏళ్ళకో, మొత్తం మీద ఇంకా స్టార్ట్ అయింది. అది ఎప్పుడు? తినిన దినముననే. సో ఇలాగన కాన్సిక్వెన్సెస్ పాపం ద్వారా వచ్చే విషయాలు. ఇప్పుడు చాలా బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం, మా విషయాలు ఏంటి, మా ఇబ్బందులు ఇలాగ ఉన్నాయి, మా అవసరాలు ఇలాగ, మాకేంటి మా బ్రతుకులు అని బాధలు పడే వారందరికీ దేవుడు చెప్పే మాట ఏంటంటే,
యుద్ధము సమాప్తమైంది, మీకు నాకు పోరాటం ఆగిపోయింది. స్టాప్ చేశా. 4 ఇంగ్లీష్ పదాలు రాస్తా మీ కొరకు. స్టాప్డ్. ఏం స్టాప్ అయింది? యుద్ధం. ఎవరెవరికి యుద్ధం? దేవునికి ప్రజలకు మధ్య. యెషయా గ్రంథంలో అందుకే ఉంటుంది, రండి మన వివాదము తీర్చుకుందాం. దేవునికి మనిషికి వివాదం. మనము ఆయనకు శత్రువులమై ఉండగా, రోమీలకు రాసిన పత్రికలో శత్రువు ఏం చేస్తాడు? యుద్ధం చేస్తాడు కదా. మరి నువ్వు యుద్ధం చేస్తున్నావనే కదా దేవుడు అంటున్నాడు. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు దేవుడు ఇలాంటి బాధల్లో ఉన్నటువంటి ప్రజలకి దేవుడు ఇచ్చే సమాచారం అంటే, దిస్ వార్ హ్యాజ్ స్టాప్డ్. అయిపోయింది, యుద్ధం సమాప్తమైందిరా బాబు. ఇంకా ఎంతకాలం నాతోటి నువ్వు పోరాటం చేస్తావు? నేను రక్షిస్తాను రా అంటే రానంటావు, మారు మనసు పొందు అని అంటే ఏందో అంటావు, పరిశుద్ధంగా బ్రతుకు అని అంటే ఏదో అంటావు, సువార్త ప్రకటన చేయని అంటే ఏదేదో చేస్తావు. నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేస్తే వాళ్ళు ఏమయ్యారు అని దేవుడు చెప్తున్నాడు కదా. సో ఈ పెంచినటువంటి ఈ తండ్రికి ఈ పిల్లలకి మధ్యలో ఏం జరుగుతూ ఉంది? యుద్ధం జరుగుతూ ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడు ఇప్పుడు అని అంటే, మన యుద్ధం అంతా అయిపోయిందిరా బాబు, ఇంకొచ్చేసాయి అంటున్నాడు. ఎలా అది సాధ్యం అంటే, యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో ప్రాణం పెట్టడం ద్వారా మనల్ని అందరినీ, మనుషులందరినీ, మానవ జాతి మొత్తాన్ని ఆయన సమాధానపరుచుకుంటున్నాడు. అర్థమైందా మీకు? సమాధానపరచుకోవడం అంటే ఎవరు సమాధాన పడాలి? సమాధానం ఎవరికి అవసరం? సమాధానం ఎవరికి అవసరం? అశాంతిగా ఉండే వాళ్ళక. ఎందుకు వాళ్ళకి అశాంతి? యుద్ధం. అంటే మీరు ఎక్కడో ఉన్నట్టున్నారు, నన్ను ఫాలో అవుతున్నారా ఇంతకీ? ఓకే, ఒకళ్ళేమో టక 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 ఆన్సర్ చెబుతున్నారు, మిగతా వాళ్ళు ఇలా చూస్తున్నారు. ఓకే, సమాధానం ఎవరికి అవసరం అంటున్నా. ఇంజెక్షన్ ఎవరికి అవసరం? జ్వరం వచ్చినోడికి అవసరం. అటు చెప్పొచ్చు కదా. సమాధానం ఎవరికి అవసరం? సమాధానం అంటే నెమ్మది అమ్మా. మీరు ఏదో అనుకుంటారేమో. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పా, సమాధానం అంటే ఏంటి అని అంటే ఆన్సర్ అన్నాడు ఒకడు, మన పిల్లలు కదా. ఓకే, అది ఆన్సర్ కాదు, పీస్. మనం మాట్లాడే సమాధానం ఎవరికి అవసరం? దేవుని పిల్లలకు అవసరం. ఎందుకు అవసరం అంటున్నా? ఎవరికి అవసరం? ఎందుకు అవసరం అంటే, నీకు నాకు మధ్యలో లేదు బంధం. అది మీకు అర్థమవుతుందా? పిల్లలకి భార్యాభర్తలకు సమాధానం ఉండాలా అని అన్నానే అనుకో, భార్యాభర్తలు ఏం చేసుకుంటున్నట్టు? గొడవలు పడుతున్నట్టు కదా. మీకు అర్థమవుతుందా? సో దేవుడు ఏం చెప్పాడేనంటే, మీకు నాకు యుద్ధము అయిపోయింది, సమాప్తమైంది. యుద్ధం అయిపోయింది. నువ్వు నేను పోరాడాల్సినటువంటి పోరాటం అయిపోయింది. ఇప్పుడు ఇక రా. ప్రేమేం దేవుని పిల్లారా, యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, ఆత్మీయంగా 70 సంవత్సరాలు వాళ్ళని బబులోనులో పెట్టి శిక్షించాడు. ఓకే, శిక్ష జరిగిపోయింది. ఒక పాలు కాదు, 2 అంతలు అనుభవించినావు. పిల్లలు బాధపడతా ఉంటే తండ్రికి ఏమి ఇష్టం కాదు. కానీ వాడు తప్పు చేశాడు కాబట్టి సరే జరిగింది. యెరూషలేమా, ఇక ఓదార్చుతాను నిన్ను. ఇక నీకు నాకు మధ్యలో వైరం పోయింది, అదేదో అనుభవించావు, అయిపోయింది. ఇక నువ్వు వదిలిపెడతాను నిన్ను. ఇక నిన్ను ఇక్కడి నుంచి యెరూషలేముకి వెళ్ళిపోతావు, మన దేశానికి స్వతంత్రంగా వెళ్ళిపోతావు, ఫ్రీ అవు అని అక్కడ ఉన్న ప్రజలతో చెప్తున్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలాగనే అర్థం చేసుకోవచ్చు. మానవునికి, మనిషికి, దేవునికి ఉన్నటువంటి మధ్యలో ఉన్న యుద్ధం. ఒకడు మారు మనసుకు రాలేదు అని అంటే మరి వాడు దేవునితో యుద్ధం చేస్తున్నట్టా లేదా? ఏమంటారు?
రోమేలకు రాసిన పత్రికలో మీరు చాలాసార్లు చదివారు, మనము ఆయనకు శత్రువులై ఉండగా, అంటే ఆయన యుద్ధం చేస్తున్నావా లేదా? మనము విరోధులమై ఉండగా, అంటే ఆయనకు తిరుగుబాటులో ఉన్నవా లేదా? నా పిల్లలు నా మీద తిరుగుబాటు చేస్తున్నారంటే అయితే యుద్ధం చేస్తున్నావా లేదా? మనుషులందరి పరిస్థితి అది. అందుకే మనుషులు పాపాలు చేస్తున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, ఈ యుద్ధం అనేది స్టాప్ అయిపోయింది, ఇక రమ్మంటున్నాడు. ఎలా స్టాప్ అయింది? యేసుక్రీస్తులో సిలువలో ఆ జరగాల్సిన ఆ క్షమాపణ అంతా 40 అధ్యాయంలో మనం చదువుతున్నట్టుగా ఆ యుద్ధకాలం సమాప్తమైంది. ఆ దోష రుణము తీర్చబడింది. ఇప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17 నుంచి కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. చూడండి, పాతవి గతించను. మన పోరాటాలు, నీకు నాకు ఉన్న వైరం అంతా పోయింది, నీకు నాకు ఉన్న విరోధం అంతా పోయింది, నీకు నాకు ఉన్న శత్రుత్వం అంతా పోయింది. యేసుక్రీస్తులోకి ఎవరైతే వస్తారో, సిలువలో జరిగినటువంటి విషయం, పాప రుణమంతా సిలువలో తీర్చబడింది. అందుకే కదా, ఇంకా చదువుదాం. పాతవి గతించను, ఇవిగో కొత్తవైను, సమస్తము దేవుని వలననైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా, చదువుతున్నారా, తనతో సమాధానపరుచుకునవలనని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుతున్నా. సమస్తము దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని. చూడండి, క్రీస్తు ద్వారా సమాధానపరుచుకోవాలని అదే చెప్తున్నాడు. సమాధానం ఎందుకనంటే యుద్ధం అయిపోయింది. యేసుక్రీస్తు ఆ యుద్ధంలో జరగాల్సిన పాప రుణమంతా చెల్లించాడు. అది యేసు సిలువ గురించి నీకు అర్థం కావాల్సిన సంగతి. యేసు సిలువ మన పాప రుణమంతా అక్కడ చెల్లించాడు. సో రుణం చెల్లించబడింది కాబట్టి సమాధానపరుచుకోవటానికి ఇదే క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకోవాలని ఆ సమాధాన పరిచర్యను మనకు అనుగ్రహించాడు. ఏదనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనొచ్చు. చూడండి, ఎవరిని సమాధానపరుచుకుంటున్నాడు? యేసుక్రీస్తునందు లోకమును, అంతేనా? మరి లోకం ఎందుకు లోకాన్ని దేవుడు సమాధానపరుచుకున్నాడంటే అర్థం ఏంటి? లోకము దేవునికి వ్యతిరేకంగా ఉంది. నీతి లేకుండా ఎందుకు బతుకుతున్నావు అని అంటే దేవునికి వ్యతిరేకంగా బతుకుతున్నట్టే అర్థం. దేవునికి విరోధి, దేవునికి శత్రువు. అయితే మంచి గుడ్ న్యూస్ ఏంటంటే ఈ పాప రుణమంతా యేసుక్రీస్తులో చెల్లించబడింది. అద్భుతం కదా. యెషయా గ్రంథంలో ఇంకా 2-3 మాటలు ఉన్నాయి, త్వరగా నేర్చుకుందాం. 40వ అధ్యాయంలో 3వ వచనం, అడవిలో ఒకడు ప్రకటిస్తున్నాడు. ఎట్లనగా ఎడారిలో మా దేవుని మార్గము సరళము చేయండి. లోయలన్నీ ఎత్తు కావాలి, ప్రతి కొండ పర్వతాలు అవన్నీ చదును చేయబడాలి. అంటే గుంటలన్నీ బూడ్చిపోవాలి, మెట్టలన్నీ చదును చేయబడాలి. అప్పుడు మొత్తం ఎలాగుంటుంది? ఎందుకు ఎలాగ చేయాలా? దేవుని రాజమార్గమును సరళం చేయండి. స్ట్రైట్ అండి. సరళం అంటే స్ట్రైట్ చేయి, చక్కగా చేయి. విషయం అర్థం చేసుకోండి.
యేసుక్రీస్తు ద్వారా ఆయనకు మనకు మధ్యలో ఉన్న రుణభారం అంతా ఆయన చెల్లించాడు. ఆ యుద్ధం ఏదో ఆయన అనుభవించాడు యేసు ప్రభు. దానికి ఇప్పుడు మనం ఏం చేయాలని అంటే సరళం చేసుకోవాలి. ఇదే విషయాన్ని యేసు ప్రభు భూమిలోకి రాకముందు, ఆయన పని స్టార్ట్ చేయకముందు బాప్తిస్మం ఇచ్చే యోహాను ఇదే పదాన్ని చెప్పాడు. వస్తున్నాడు ఆయన, సెట్ చేసుకోండి. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఏం చేశాడు? పరలోక రాజ్యం సమీపించింది, ఇదిగో మెస్సయ్య వచ్చేసాడు, దగ్గరకు వచ్చింది అన్నాడు. పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి అని అన్నాడు. ఎందుకు అని అంటే యెషయా ప్రవచనాన్ని చెప్పాడు. అరణ్యంలో ఒకడు కేకేస్తాడు, అదే నేను వేస్తున్నా, యేసు ప్రభు వస్తాడు. కాబట్టి ఉన్న అడ్డంకులు, ఉన్న అవాంతరాలు, ఉన్న లోపాలు ఇవన్నీ సరళం చేసుకోండి అని అంటున్నాడు. ఎందుకు సరళం చేసుకోండి అంటే దేవునితో మనము సమాధాన పడాలి. దానికి మొదటి జరిగింది ఏంటంటే ఆ యుద్ధం ఏందో ఆగిపోయింది, అది యేసు ప్రభు సిలువలో అనుభవించాడు, జరిగించాడు, అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని అంటే ఆయన దగ్గరికి రావడానికి నీకు అడ్డుగా ఉన్న కొండలన్నీ చదును చేసుకో, నీకు అడ్డుగా ఉన్నటువంటి గుంటలన్నీ పూడ్చుకో. ఏమర్థమవుతుందండి మనకి? దేవుడిచ్చేటువంటి ఆ ఓదార్పు, ఆ నెమ్మదిని, ఆ క్షమాపణని, ఆ రక్షణను మనం అనుభవించడానికి మెయిన్గా జరగాల్సిన యుద్ధం అంతా ఆల్రెడీ జరిగిపోయింది, ఆగిపోయింది. యేసు ప్రభు దాన్ని సిలువలో జరిగించాడు. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? మనకు అడ్డంకులుగా ఉన్న ఏమేమి ఉన్నాయి, ఏమేమి పర్వతాలు ఉన్నాయి, ఏమేమి లోయలు ఉన్నాయి, మీకేమర్థమవుతున్నాయి? ఏమేమి ఉన్నాయండి? అడ్డు వచ్చాయి, దేవునితో సమాధాన పడకుండా అడ్డుపడే ఏంటి అయ్యి? అది కట్టు చెప్పు. ఇంకా ఏంటి అవి? దేవుని దగ్గరికి నువ్వు రాకుండా అడ్డుపడే ప్రతి దాన్ని ఏం చేయమంటున్నాడు అంటే స్ట్రైట్ చేసుకో, సరి చేసుకో. అందుకే అన్నాడు పరలోక రాజ్యం సమీపించింది. యోహాను చెప్పింది అదే, పరలోక రాజ్యం సమీపించింది కాబట్టి మారు మనసు పొందండి. మారు మనసు ఎందుకు పొందాలి? దేవుని రాజ్యం కొరకు మారు మనసు పొందాలా? నీ భార్య బాధపడుతుందనో, నీ కొడుకు బాధపడుతుందనో, లేకపోతే సంఘంలో సభ్యత్వం కొరకో కాదు మారు మనసు. దేని కొరకు? దేవుని రాజ్యానికి నేను వారసునిగా, అది మారు మనసు. కాబట్టి అడ్డుగా ఉన్న వాటన్నిటినీ మనము సెట్ చేసుకోవాలి. అది ఒక విషయం చెప్తున్నాను. ఇంకా తర్వాత వచనంలో ఇంకొక మాట, 6వ వచనం చదువుదాం. 6వ వచనం చదవండి. 45వ 6వ వచనంలో ఆలకించండి, ప్రకటించుము అని ఒకడు ఆజ్ఞాపిస్తున్నాడు. నేనేం ప్రకటించాలబ్బా అని ఒకడు అడుగుతున్నాడు. ఓకే, ఓకే, నిశ్చయంగా జనులు గడ్డి వంటి వారే, గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును. మన దేవుని వాక్యము నిత్యము నిలుచును. స్టాండింగ్ అని రాస్తా, ఎప్పుడు నిలిచే ఉంటుంది వాక్యం, నిలిచిపడుతుంది వాక్యం. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్తున్నాడు? గడ్డి, పువ్వులు ఇవన్నీ అంటే మీకు 7 వండర్స్ తెలుసా? 7 వండర్స్. అందులో ప్రపంచ 7 వింతలలో ఒక వింత వేలాడే ఉద్యానవనం. ఒక ఉద్యానవనం ఉంది, అది వేలాడుతుంది. అసలు దాన్ని చూస్తేనే ఆశ్చర్యం. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? బబులోనులో. అందుకని ఆ పదాలు వాడుతున్నాడు. మీకు అర్థమవుతుందేమో లేదో.
అంటే బబులోనీయులకి ఆ పూలు అటు అందము అవన్నీ బాగా పరిచయమే. కాబట్టి చెప్తున్నాడు, ఈ పూలు ఇవన్నీ ఎలాగనో వచ్చి వాడిపోతాయో సర్వ శరీరులు అలాంటి వాళ్ళే వస్తుంటారు, బాగా పీక్ స్టేజ్లోకి వెళ్తారు, అక్కడి నుంచి మళ్ళా డౌన్ ఫాల్ అవుతారు. అదేగా పువ్వు చేసే పని. బాగా మొగ్గ వస్తుంది, అందాన్ని ఇస్తుంది, ఆహా అనిపిస్తుంది, బాగా విచ్చుకొని బాగా అందంగా కనపడుతుంది. 2 రోజులు పోయిన తర్వాత చూస్తే అటు ఉంటుంది. సో మనుషులు ఇలాగన మారిపోవచ్చు కానీ అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుందంటే, దేవుడు మిమ్మల్ని ఐగుప్తులో నుండి వచ్చారు, సరే బబులోన్లోకి పంపించాడు, కష్టాలు పడ్డారు, ఓకే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు 70 సంవత్సరాలలో వచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారా? చచ్చిపోలే? ఆ 70 సంవత్సరాలలో ఎంతమంది కొత్త వాళ్ళు రాలే? కొత్త వాళ్ళు ఎంతమంది పోలే? ఎంతమంది చచ్చిపోలేదు? ఎంతమంది పుట్టలేదు? సో మనుషులు ఎలాగ మారుతారేమో కానీ దేవుని మాట మాత్రం మారదు. గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యం మారదు. ఇక్కడ మనం నేర్చుకునేటువంటి ఈ ఆత్మీయమైనటువంటి విషయం ఒకటి, దేవునికి మనకు మధ్యలో ఉన్నటువంటి యుద్ధం ఆల్రెడీ జరిగిపోయింది. అది యేసుక్రీస్తు శిలువలో జరిగింది. ఆ రాజు నీ జీవితానికి వచ్చి నిన్ను పరిపాలించాలని అంటే అడ్డుగా ఉన్న అడ్డంకులన్నీ నీవు సెట్ చేసుకోవాలి. ఏదైతే బలహీనతలు, దురలవాట్లు ఇలాంటివన్నీ ఉన్నాయో వాటన్నిటిలో నుండి బయటికి రావాలి. అదే కదా మారు మనసు అంటే. మారు మనసు అంటే అదేగా. అర్థమవుతుందా? ఈ ఎత్తుపల్లాలన్నీ సరి చేసుకోవడం అదే మారు మనసు. ఓ నాకు ఇది దేవునికి నాకు ఇది విరోధంగా ఉందని ఇక్కడ వస్తుంది, దాన్ని ఒప్పుకుంటావు, దాన్ని క్రియల్లో చేస్తావు, అది మారు మనసు. ఓకే, సరి చేసుకుంటావు. ఇలాగనే సరి చేసుకొని వస్తే పరిస్థితులు ఎన్నైనా మారవచ్చు, కాలాలు ఎన్నైనా మారవచ్చు, మనుషులు ఎంతైనా మారిపోవచ్చు, కానీ దేవుని వాక్యం మాత్రం నిలిచి ఉంటుంది. ఎప్పుడో యెషయా చెప్తే ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ మాటలు కదా. కాబట్టి ఈ మాట చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చినటువంటి ఈ వాగ్దానం కూడా అదే, దేవుని మాట నిలిచి ఉంటుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చదువుదాం. 24 సర్వశరీరులు చూడండి, ఓకే ఓకే, అప్పుడు నిలిచి ఉంది, ఇప్పుడు కూడా నిలిచి ఉంది. దేవుని వాక్యం నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు ఆధారం చేసుకోవచ్చు. దేవుని వాక్యంలో మనం ఎప్పుడూ ఎదుగుతూ ఉండొచ్చు, ధ్యానించడం చేస్తూనే ఉండాలి. అందుకే మనం బుధవారం బైబిల్ స్టడీ చేస్తున్నాం. ఈ విషయాలన్నీ చాలామందికి అర్థం కావట్లేదు. ఇదేందో కొత్తగా చేస్తున్నారు, పరిశోధన అంటున్నారు, అందరూ మీరు చెప్పండి అంటున్నారు. దాని డెప్త్ మీరు రుచిస్తే అర్థమవుతుంటుంది. నీవుగా పరిశోధించి ఒక విషయాన్ని తెలుసుకొని బయటికి చెప్పి, పరిశోధనాత్మక బైబిల్ స్టడీ మనం చేస్తున్నాం కదా, నీవే కనుక్కొని బయటికి చెప్తున్నావు దాన్ని. దేవుని గురించి ఏంటి అంటే నువ్వు ఏదో చెప్పావు కదా, ఎవరు కనుక్కున్నారు? అది నువ్వే డిస్కవర్ చేసావుగా, కనిపెట్టావు. అందులో దేవుని ఆజ్ఞ ఏదో చెప్పు అని అంటే నువ్వు చెప్తున్నావు. ఎవరు కనుక్కుంది ఆజ్ఞ? ఎవరో చెప్పింది కాదు, నీవే అలాగనే ధ్యానించి తీర్మానాలు చేసుకునే దాని ఎఫెక్టు మామూలుగా ఉండదు. సరే, దేవుని వాక్యం నిరంతరం నిలిచి ఉంటుంది. లాస్ట్లో ఇంకొక మాట చూద్దాం. 40వ అధ్యాయం 9వ వచనం. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, ఉన్నత పర్వతం ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుచున్నదానా, బలంగా ప్రకటింపు, భయపడక ప్రకటింపు, ఇదిగో మీ దేవుడు అని యోధా పట్టణాలకి ప్రకటించు. సో నువ్వు ఏదైతే అనుభవిస్తున్నావో అది ప్రకటించాల్సిన బాధ్యత
ఉంది ఉంది ప్రకటించాల్సిన బాధ్యత. ఇంకా కిందకు వద్దాం. 10. ఇదిగో తన బాహువే తన పక్షమున ఏలుచుండగా ప్రభుయగు యెహోవా తానే శక్తి సంపన్నుడయ్యొచ్చును. ఇంకా ఆయన ఇచ్చు బహుమానము ఆయన యుద్ధం ఉంది, ఆయన చేయు ప్రతీకారం ఆయనకు ముందు నడుస్తుంది. సో దేవుడు ఎలాంటి వాడు అని అంటే ఇక్కడ చెప్తుంది, శక్తిమంతుడు, ఆయన ప్రతీకారం చేసేటువంటి యుద్ధశూరుడు. సో దేవుడు అలాంటి వాడే. తన శత్రువులను ఏమాత్రం నిలవనిచ్చేకాడు, తుత్తు నీళ్ళు చేస్తాడు ఆయన. దెబ్బ పడుతుంది, మామూలు దెబ్బ కాదు. దేవుడు కొడితే యెహోవా చేతిలో, దేవుని చేతిలో పడుట బహు భయంకరం. సో దేవుడు అలాంటి వాడే. తర్వాత మాట చదువుదాం. గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువుతో గొర్రె పిల్లను కూర్చి రొమ్మున ఆనుకొని చేసి మోయను. ఇంకా పాలిచ్చి వాటిని ఆయన మెల్లిగా నడిపి. ఇప్పుడు దేవుని గురించి 2 క్వాలిటీస్ కనపడుతున్నాయి. ఒకటేమో ఆయన యుద్ధశూరుడు, ఆయన సర్వశక్తిమంతుడు అని చూస్తున్నాం. కాబట్టి తప్పు చేసావా, నీ వైపు వాయించేవాడే అనేది దేవుని క్యారెక్టర్. రెండో క్యారెక్టర్ ఏంటి ఆయన ఆయన ఎలాంటి వాడంటే ఇక ఇదో మందని మేపుతాడు, అవసరమైంది నీకు ఇస్తాడు అని చెప్తున్నాడు. రెండోది ఆ గొర్రె పిల్ల, అప్పుడే గొర్రె పిల్లలు ఉంటాయి, వాటిని రొమ్మున ఆనుకొని మోస్తాడు, భుజం మీద వేసుకొని మోస్తాడు. అంటే ఎంత కేర్ ఉంటుందండి. అంతేకాకుండా ఈ పాలిచ్చేయి కొన్ని ఉంటాయి, అవి బలహీనంగా, అంటే అప్పుడే డెలివరీ అయినాయి, బాలింతల్లాగా ఉండే ఆడగొర్రెలు అయిన స్పీడ్గా అన్నిటిలాగా పరిగెత్తలేకపోవచ్చు, కానీ వాటిని మెల్లగా. అంటే దేవుడు ఎలాంటి వాడు చూడండి, దేవుడు నీ మీద కన్సర్న్ అలాగనే ఉంటుంది. ఒక విధంగా ఆయన తన కాఠిన్యము, ఆయన మంచితనం. రోమీయులకు రాసిన పత్రికలు ఉంటాయి. దేవునికి 2 పార్శ్వాలు ఉన్నాయి. దేవునికి ఎదురు నిలిచి మనం ఏం చేయలేం, కానీ దేవునికి లోబడి ఉంటే ఆయన కీర్తనకారుడు పాడినట్టుగా యెహోవా నా కాపరి, నాకు లేమి అని పాడుకోవచ్చు. 4 విషయాలు మీకు అర్థమయ్యేట్లా చెప్తా ఉన్నా. 1, దేవునికి మనకు మధ్యలో ఉన్న వైరం అంతా యేసుక్రీస్తు సిలువలో యుద్ధం స్టాప్ అయింది. ఇక్కడ ఇంకొక ఇశ్రాయేల్ కదా, గొర్రె పిల్లల్ని ఆయన బలపరిచినట్టుగా స్ట్రెంగ్తన్ అంటే బలహీనపరచబడ్డ గొర్రె పిల్ల, అప్పుడే కన్నది గొర్రె, అలాంటి వాటిని ఆయన చాలా సున్నితంగా, చాలా కేర్ఫుల్గా తీసుకొని వస్తున్నాడు కదా. ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనకి దేవునికి మధ్యలో ఉన్నటువంటి వైరమంతా యేసుక్రీస్తు సిలువలో ముగించబడింది. ఇక ఆయనకి మనకు పేచీ లేదు. ఇక రావాలంటే రావటమే, దేవా అని నువ్వు రావటమే. అలా రావాలని నేను ఆయన సమాధానపరుచుకోవాలి, నీకు నాకు సమాధానం ఉండాలని యేసుక్రీస్తు ద్వారా జరగాల్సిన అన్ని యుద్ధం స్టాప్ అయిపోయింది. కాబట్టి మధ్యలో ఏమైనా అడ్డులు, ఆటంకాలు, కొండలు, లోయలు ఇలాంటి అడ్డంకులు ఉంటే వాటిని చదువు చేసుకో. దానికి మారు మనసు. నమ్మడానికి శాశ్వతంగా ఉండేది మాత్రం దేవుని వాక్యమే. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, అది జరిగింది, ఇది జరిగింది, మొన్న బాగా ఇట్టుంది, ఈ మ్యాజిక్లన్నీ వద్దు. కరెక్ట్గా నమ్మాల్సింది దేన్ని? వాక్యము. ఆయన వాక్యమే నిలుచును. మనుషులు మారిపోతుంటారు, మనుషులు మారచ్చు, కానీ దేవుని వాక్యం మీద. 4వది, నీకెంత కేర్ కావాలో అంత కేర్ దేవుడు తీరుస్తాడు. ఇది ఇశ్రాయేలుకు పాఠాన్ని నేర్పిస్తూ మిమ్మల్ని ఓదార్చడానికి నేనున్నా, మీ కష్టాల్లో నుండి మిమ్మల్ని బయటికి రప్పించడానికి నేనున్నా. నీకు నాకు మధ్యలో వైరమేమీ లేదు. అడ్డులు ఏమన్నా ఉంటే తొలగించుకో, నా మాట మీద ఆధారం చేసుకొని బ్రతుకు. నా వాక్యమే నిత్యము నిలిచేది. నీకు అవసరాలన్నింటిలో నిన్ను సున్నితంగా నేను స్వీకరించి నీకు కావలసినవన్నీ నేను సమకూరుస్తాను. ఎంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు, మనం ఆరాధించే దేవుడు. తలలో ఉంచండి, ప్రార్థన చేద్దాం.